నిన్న మొన్న సుబ్రహ్మణ్య స్వామి ది గ్రేట్ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి గారు అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారంట. ఏకసభ్య కమిషన్ ఎందుకు వేసింది ప్రభుత్వం? ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ సిట్ ద్వారా జరిపిస్తోంది. సిట్ ద్వారా సిబిఐ ఎంక్వైరీ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరలా ఇదేంటిది, రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఎవరిచ్చారంటే అప్పుడు దాంట్లో జరిగిన వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం, ఇంకా మిగతా ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో చెప్పిన ధర్మాసనం ఏం చెప్పిందంటే, బాబు ఆల్మోస్ట్ ఆల్ ఇది తప్పిదం జరిగిందని ప్రూవ్ అయింది, సిట్లో కూడా ఇదే నివేదిక ఉంది, కాకపోతే దానికి సంబంధించి మరొకసారి రివైజ్ చేసుకోవడానికి ఏకసభ్య కమిషన్ వేయడంలో తప్పేముంది. ఏకసభ్య కమిషన్ కూడా అలాగే సిట్ కానీ సిబిఐ ఎంక్వైరీ ఏది కూడా సేమ్ ఇవే విషయాలు బయటకు చెప్తున్నాయి. పైగా ఏకసభ్య కమిషన్ అనేది ఒక రిటైర్డ్ జడ్జితో జరిపిస్తున్నారు. ఇలా జరిపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి మనము ఏకసభ్య కమిషన్ని నియమించడం తప్పు లేదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ తోసిపుచ్చింది సుప్రీంకోర్టు.